హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇంకా మీకు కంటిన్యూస్గా తిరుపతి సిరీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మేము యాక్చువల్గా రీసెంట్గా తిరుపతికి వెళ్ళాం కదా. సో అది ఎలా వెళ్ళాము, ఏమేమి చేసాము, ఏవే గుళ్ళు తిరిగాము అనేదంతా మీకు చూపించబోతున్నా. నేనైతే ఇక్కడ ఫ్రెష్ బస్ బుక్ చేసుకొని బెంగళూరు నుంచి బయలుదేరేసాను. తమ్ముడు చెల్లి వాళ్ళు ఇంటి నుంచి అయితే వచ్చేసారు. ఈ ఫ్రెష్ బస్ వాళ్ళు మధ్యలో ఆపారనమాట తినడానికి. సో హెవీగా లేకుండా పెరగన్నంతో కానిచ్చేసాను. అండ్ ఇంకా వాళ్ళని కలిసి ఇంకా అక్కడ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో టికెట్స్ ఎలా తీసుకోవాలంటే మనకి తిరుపతి బస్ స్టాప్ ఉంటుంది కదా. సో దానికి ఆపోజిట్లో మనకి ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది. అటు సైడ్ వెళ్తే మనకి శ్రీనివాసం కనిపిస్తుంది అనమాట. అరౌండ్ 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకొని ఇంకా నడచడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా భూదేవి కాంప్లెక్స్లో కూడా ఇస్తారు టికెట్స్ అలిపిరి మెట్ల దగ్గర. సో మేము ఇంకా మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి టికెట్స్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట అలిపిరి మెట్ల దగ్గరికి. అక్కడికి వెళ్ళి లగేజ్ కౌంటర్స్లో లగేజ్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మనం అంత లగేజ్ మోసుకొని ఎక్కలేం కదా. ఇంకా లగేజ్ అంతా సబ్మిట్ చేసేసి ఇంకా ఎక్కడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ లగేజ్ సబ్మిట్ చేయాలంటే మ్యాండేటరీగా కీస్ వేయాలి. ఆ తర్వాత వాళ్ళు టోకెన్స్ ఇస్తారు, అవి తీసుకొని చెప్పులు కూడా దాంట్లోనే పెట్టేసి ఇచ్చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అన్ని వేరే వీడియోలో పోస్ట్ చేసి అంతవరకు స్టే ట్యూన్. బాయ్.